నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆర్బీఐ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఆర్బీఐకి ఇప్పటి వరకు ఎంతమంది గవర్నర్లు పనిచేశారు, మొట్టమొదటి గవర్నర్ ఎవరు అనేటువంటి అంశాల్ని డిస్కస్ చేసాం. అయితే ఈ వీడియోలో ఈ గవర్నర్లు ఇప్పటివరకు పనిచేసినటువంటి 25 మంది గవర్నర్ల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకోసం అంటే ఇందులో మనకి ఇలా ఇచ్చి ఈ ఆర్బీఐ గవర్నర్ కాని వారు ఎవరు అనేటువంటి అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకుంటే మంచిది. కాబట్టి ఇది కూడా ఒక వీడియోగా మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్బీఐలో మనకి 20 మంది గవర్నింగ్ బోర్డు అనేది ఉంటుంది. ఇందులో ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, మిగతా 15 మంది డైరెక్టర్లుగా సెంట్రల్ బోర్డు అనేది ఉంటుంది. అలా ఆర్బీఐకి గవర్నర్ అనేటటువంటి వ్యక్తి అత్యున్నత అధికారిగా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ గవర్నర్ని ఆర్థిక మంత్రి యొక్క సలహా మేరకు ప్రధానమంత్రి కార్యాలయం అనేది నియమిస్తుంది. ఇలా ఆర్బీఐకి మొట్టమొదటిసారిగా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఓస్బోర్న్ స్మిత్. ఆ తర్వాత భారతీయుడైనటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. అలాగే ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా చేసి గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జేమ్స్ టేలర్. ఇప్పటి వరకు డిప్యూటీ గవర్నర్లుగా పనిచేసి గవర్నర్లు అయినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 8 మంది ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్లుగా పనిచేసి గవర్నర్లుగా అవ్వడం అనేది జరిగింది. అలాగే ఆర్బీఐ గవర్నర్లో మొట్టమొదటిసారిగా రాజీనామా చేసినటువంటి గవర్నర్ ఎవరంటే ఓస్బోర్న్ స్మిత్. అదేవిధంగా ఇప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసి రాజీనామా చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే 4 గవర్నర్లు రాజీనామా చేయడం అనేది జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గత వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ గవర్నర్లు ఎవరెవరు, వారి పదవీ కాలం ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. మనకి ఆర్బీఐకి 25 మంది గవర్నర్లు పనిచేశారు. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శక్తికాంత్ దాసు 25వ వ్యక్తి. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఓస్బోర్న్ స్మిత్. ఈయన 1935 నుండి 37 వరకు ఈయన గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. 35 నుండి 37 వరకు గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన రాజీనామా కూడా చేశారు. సో ఈయన గురించి గొప్పతనం ఏంటంటే ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి, అలాగే రాజీనామా చేసినటువంటి మొదటి గవర్నర్ కూడా ఓస్బోర్న్ స్మిత్. రెండో వ్యక్తి జేమ్స్ బ్రైడ్ టేలర్. ఈయన 1937 నుండి 43 వరకు గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన ఈ ఓస్బోర్న్ స్మిత్ కాలంలోనే డిప్యూటీ గవర్నర్గా పనిచేశాడు. సో డిప్యూటీ గవర్నర్గా పనిచేసి గవర్నర్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జేమ్స్ బ్రైడ్ టేలర్. అలాగే మూడో వ్యక్తి సిడి దేశ్ముఖ్. ఈయన కూడా భారతీయుడైనటువంటి గవర్నర్ ఎవరంటే మొట్టమొదటి భారతీయ గవర్నర్, ఆర్బీఐకి పనిచేసినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్. ఈయన 1943 నుండి 49 వరకు పనిచేయడం అనేది జరిగింది. 1943 నుండి 49 వరకు పనిచేశారు. అలాగే నెక్స్ట్ చూసుకున్న 4వ వ్యక్తి బెనగల రామారావు. ఈయన 1949 నుండి 57 వరకు పనిచేశారు, రాజీనామా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా అత్యధిక కాలం పనిచేసినటువంటి వ్యక్తి కూడా బెనగల్ రామారావు. ఈయన 1949 నుంచి 57 వరకు పనిచేయడం అనేది జరిగింది. ఆర్బీఐకి అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బెనగల రామారావు. అలాగే కేజీ అంబేగోకర్ 5వ వ్యక్తి. ఈయన 1957 నుండి 57 సంవత్సరంలోనే పనిచేశారు. 45 రోజులు మాత్రం ఈయన గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ది 6వ వ్యక్తి హెచ్విఆర్ అయ్యంగార్. ఈయన 1957 నుండి 62 వరకు గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పిసి భట్టాచార్య. ఈయన 1962 నుండి 67 వరకు ఆర్బీఐకి 7వ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ 8వది ఎల్కే జా అనేటటువంటి వ్యక్తి
ఆర్బీఐకి 8వ గవర్నర్గా 1967 నుండి 70 మధ్యలో పనిచేశారు. అలాగే 4వ వ్యక్తి బిఎన్ అదార్కర్. ఈయన కూడా డిప్యూటీ గవర్నర్గా చేసి గవర్నర్ అయినటువంటి వ్యక్తి. ఈయన 42 రోజులు మాత్రమే పనిచేశారు. 1970లో 42 రోజులు మాత్రమే ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ 10వ వ్యక్తి ఎస్ జగన్నాథన్. ఈయన కూడా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. 1970 నుండి 75 వరకు పనిచేసి రాజీనామా చేసినటువంటి గవర్నర్. నెక్స్ట్ 11వది ఎన్సి సిఎన్ గుప్తా. ఈయన కూడా 1975 సంవత్సరంలోనే గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కేఆర్ పురి. ఈయన 12వ ఆర్బీఐ గవర్నర్గా. కేఆర్ పురి 1975 నుండి 77 సంవత్సరం వరకు ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే కేఆర్ పురి. ఈయన 12వ గవర్నర్. అదేవిధంగా ఇంకా ఇందులో చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మనం ఆర్బీఐ జాతీయం చేసే నాటికి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బెనగల రామారావు. 1949లో మనని ఆర్బీఐని జాతీయం చేయడం అనేది జరిగింది. ఏర్పాటు చేసింది 1935లో ఏర్పాటు చేశారు. 1934 ఆర్బీఐ యాక్ట్ ద్వారా 1935లో ఏర్పాటు చేశారు. 1949లో దీన్ని జాతీయం చేసేయడం అనేది జరిగింది. సో జాతీయం చేసేటప్పుడు గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే బెనగల రామారావు. అత్యధిక కాలం పనిచేసినటువంటి గవర్నర్ కూడా బెనగల రామారావు. అదేవిధంగా 13వ గవర్నర్ ఎవరంటే నరసింహం. ఈయన 1977 సంవత్సరంలోనే గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన 14వ వ్యక్తి ఎవరంటే ఐజీ పటేల్. ఈయన 1977 నుండి 82 మధ్య కాలంలో 14వ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే 15వ వ్యక్తి మన్మోహన్ సింగ్. ఈయన 1982 నుండి 85 వరకు పనిచేశారు. సో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. అలాగే ఆర్థిక మంత్రిగా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. నరసింహ కాలంలో ఆర్థిక మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ గారు పనిచేయడం అనేది జరిగింది. ఇలా ఆర్బీఐకి భారతదేశ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐకి 15వ గవర్నర్గా 1982 నుండి 85 మధ్య కాలంలో పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అమితావ్ ఘోష్. 16వ వ్యక్తి అమితావ్ ఘోష్. ఈయన 1987 సంవత్సరంలో ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు. అదేవిధంగా ఆర్బీఐకి తక్కువ కాలం గవర్నర్గా పనిచేసిన ఈయన 25 రోజులు మాత్రమే గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆర్బీఐకి ఎక్కువ కాలంగా పనిచేసిందేమో బెనగల్ రామారావు, ఆర్బీఐకి గవర్నర్గా తక్కువ కాలం పనిచేసిందేమో అమితావ్ ఘోష్. ఈయన 1985 సంవత్సరంలో 25 రోజులు మాత్రమే ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ ఆర్ఎన్ మల్హోత్రా. ఈయన 17వ గవర్నర్గా పనిచేశారు 1985 నుండి 90 వరకు. ఎస్ వెంకటరామన్. ఈయన 1990 నుండి 92 మధ్య కాలంలో 18వ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ సి రంగరాజన్. 1992 నుండి 97 మధ్య కాలంలో ఆర్బీఐకి గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ ఈ బిమల్ జలాన్ అనేటువంటి వ్యక్తి 1997-2003 మధ్య కాలంలో ఆర్బీఐ యొక్క 20వ గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వైవి రెడ్డి. ఈయన 21వ గవర్నర్గా భారత రిజర్వ్ బ్యాంక్కి 20వ గవర్నర్గా. వై వేణుగోపాల్ రెడ్డి 2003 నుండి 8 వరకు పనిచేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈయన తెలుగు వ్యక్తి. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఎవరంటే వైవి రెడ్డి. అదేవిధంగా ఈయన 14వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఈ విధంగా వైవి రెడ్డి గారు మొట్టమొదటి తెలుగు వ్యక్తి, 14వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేశారు. ఎన్నో గవర్నర్గా పనిచేశారంటే 21వ గవర్నర్గా ఆర్బీఐకి పనిచేశారు. నెక్స్ట్ ఈయన తర్వాత కూడా మన తెలుగు వ్యక్తి 22వ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు గారు 2008 నుండి 13 మధ్య కాలంలో ఆర్బీఐకి 22వ గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ 23వ గవర్నరు రఘురామ్ రాజన్. ఈయన 2013 నుండి 16 వరకు ఆర్బీఐకి యొక్క గవర్నర్గా పనిచేశారు. నెక్స్ట్ 24 ఉర్జిత్ పటేల్. ఈ ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి 2016 నుండి 18 మధ్య కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. అదేవిధంగా రాజీనామా చేయడం అనేది కూడా జరిగింది. నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఆర్బీఐ యొక్క 25వ గవర్నర్గా శక్తికాంత్ దాస్ గారు కొనసాగుతూ ఉన్నారు. ఆయన 2018 సంవత్సరం నుంచి ఆర్బీఐకి 25వ గవర్నర్గా కొనసాగుతూ ఉన్నారు. ఇది ఆర్బీఐ యొక్క గవర్నర్లు వారి యొక్క పదవీ కాలం, అదేవిధంగా కొంతమందికి ఉన్నటువంటి విశిష్టత అంశాల గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇది మీకు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకోసం అంటే ఇందులో
ఆర్బీఐ గవర్నర్లు కాని వారు ఎవరైనా అడగొచ్చు, లేదనుకుంటే వాళ్ళు పనిచేసే కాలాన్ని అడగొచ్చు, ఎన్నో గవర్నర్గా పనిచేశారని అడగొచ్చు. సో రాజీనామా చేసినటువంటి వ్యక్తులు ఎవరు అడగొచ్చు, లేదంటే ఎక్కువ రోజులు పనిచేసింది ఎవరు, తక్కువ రోజులు పనిచేసింది ఎవరు, ఇలాంటివి అడిగేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.